పవన్ కళ్యాణ్నే మీరు నిలదీయండి. స్టీల్ ప్లాంట్ అమ్మొద్దు, ప్రత్యేక హోదా తీసుకురా, బీహార్కి ఇచ్చినట్టే 2 లక్షల కోట్ల నిధులై మనం ఇచ్చిన 6 వాగ్దానాలు, రైతులకు రుణమాఫీ చేద్దాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం, పెన్షన్లు ఇద్దాం. ఒక్క మాటేనా మీరు నెరవేర్చకుండా ఉన్నారు అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని మీకు తెలియపోతే ఈరోజు రాజమండ్రి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. తక్షణమే మేల్కొండి, రాష్ట్రం కొరకు దేశం కొరకు నాతో చేతులు కలపండి. అప్పులు తీర్చుదాం, అభివృద్ధి చేద్దాం, లక్షల కోట్లు తీసుకొద్దాం, రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ కళ్యాణ్ ఫండ్స్ రాకుండా ఆపుతున్న సంగతి ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. ఎందుకు? ఫండ్స్ వస్తే, ప్రత్యేక హోదా వస్తే, రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే, ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు నెరవేర్చితే పవన్ కళ్యాణ్కి ఫ్యూచర్ లేదు, జనసేనకి ఫ్యూచర్ లేదు, మరలా టీడీపీకే ఫ్యూచర్ ఉంది. ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. 9-10 నెలల్లోనే జనసేన టీడీపీ నుంచి బయటకు వచ్చి రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడిని మరలా అప్పుడు 2019లో బీఎస్పీ సిపిఐ సిపిఎంతో పొత్తులకు పెట్టుకున్నప్పుడు లోకేష్ని, మోదీ, పవన్ కళ్యాణ్ తిట్టాడు, చంద్రబాబు తిడతాడు, టీడీపీని తిడతాడు, తన ఫ్యూచర్ చూసుకుంటున్నాడే తప్ప దానికి ఉదాహరణ ఇప్పుడు వస్తున్న ఫండ్స్ ఆపడం. లేదా ఎందుకు ఫండ్స్ తేలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్? మోదీతో టీడీపీని కలిపిందే పవన్ కళ్యాణ్ కదా, నేను కాదు. దానికి ఒప్పందాలు ఒప్పుకొనే కదా మద్దతు ఇచ్చారు గెలిచిన తర్వాత. 2, ఇప్పుడు పిఠాపురంలో వర్మకు దేవుడి సాక్షిగా మొదట ఎమ్మెల్సీలోనే మీకు సీట్ ఇస్తానన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆయనకు మొండిజాయి చూపించి మోసం చేసి అబద్ధాలు ఆడి సొంత అన్న అయిన నాగబాబుకే కదా ఆ ఎమ్మెల్సీ టికెట్ పవన్ కళ్యాణ్ ఇప్పించాడు, చంద్రబాబు ఇచ్చాడు. ఇంకా ఇంతకంటే మీకు క్లారిటీ ఎక్కడ కావాలి చెప్పండి? నేను 2008 నుండి క్లియర్గా చెప్తున్నాను, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇది కుటుంబ కుల కుట్ర పాలననే కులస్తులు వాళ్ళని నమ్మలేదు. అప్పుడు చిత్తుగా ఓడించారు 2009లో, ఇప్పుడు మరలా 2019లో చిత్తుగా ఓడించారు జనసేనని. బీజేపీ ఆర్ఎస్ఎస్తో చేతులు కలిపి తన పోస్ట్, తన పొజిషన్, తన ఫ్యూచర్, రాష్ట్రం ఎంత నాశనం అయిపోతుంది కళ్ళతో చూస్తున్నాం. 10 లక్షల కోట్ల అప్పు. కనీసం జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు అప్పు చేసి డైరెక్ట్గా 20 మంది డిపార్ట్మెంట్లకి అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోయి, ప్రతి ఒక్కరికి, ప్రతి 50 మందికి ఒక వాలంటీర్. ఎంతమంది వాలంటీర్లు? 2 లక్షల మంది. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నేను ఆడపిల్లల కడుపు కొట్టను. చంద్రబాబు నాయుడు మేము అధికారంలో రాగానే 5,000 రూపాయలు అమ్మా మహిళరా మీకు 10,000 చేస్తాము అన్నాడు. ఒక్కడికైనా 1 రూపాయిని ఇచ్చాడా? ఇవాళ 100 కోట్లు ఎలా సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్? ఇది దోపిడీ కాదా? ఈ ఒక్క మీటింగ్కి అఫీషియల్గా ఖర్చు పెడుతుంది ఎక్కడ నుంచి 180 కోట్లు వస్తుందో నాకు తెలుసు. అనేక మందికి వెహికల్ పెట్టి, ఫుడ్ పెట్టి, మంది ఇచ్చి 1000 రూపాయలు ఎవరి ద్వారా ఇస్తున్నారో కొంత లీకేజ్ అయిపోయింది ఆల్రెడీ. సెంటర్ నుంచి ఎంత వస్తుంది, ఏ కంపెనీల నుంచి ఎంత వస్తుంది అంటే ఇది ప్రజల కొరకు పోరాడతానని 1% పోరాడొద్దా? తన కొరకు, అన్నయ్య చిరంజీవి కొరకు, అన్నయ్య నాగబాబు కొరకు ఇప్పటికైనా మనోనేత్రాలు తెరవండి. ఎందుకు నేను చెప్తున్నాను? నాకు
చిరంజీవి పవన్ కళ్యాణ్ వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు పిలిస్తే వెళ్ళి దీవెనలు ఇచ్చా. ఇది ఎందుకు చెప్తున్నానంటే 6 కోట్ల ఆంధ్రులను కనీసం వచ్చే ఎలక్షన్లోనైనా కాపాడి ప్రజాశాంతి పార్టీని అధికారంలో తీసుకురావడానికి, లేదా 10 లక్షల కోట్ల అప్పు 20 లక్షల కోట్లు అవుతుంది.